ఒక ఖైదీ చాలా జాగ్రత్తగా తన నోట్లో ఉన్న సన్నటి తాడుని నిదానంగా లాగుతూ ఉంటాడు. దీంతో అతని శరీరంలో దాపెట్టిన ఒక చిన్న ప్యాకెట్ అనేది బయటకొస్తుంది. ప్యాకెట్ లోపల ఒక చిన్న పెట్రోల్ బాటిల్ ఇంకా ఒక అగ్గిపుల్ల ఉంది. కరెక్ట్ గా అదే సమయంలో జైల్లో ఉండే ఇద్దరు ఖతర్నాక్ ఖైదీలు తమ దగ్గర ఉన్న వస్తువులని బయటకు తీస్తారు. చాలా ఈజీగా వీళ్ళు తమ చేతులకి ఉన్న సంఖ్యలను తీసేస్తారు. బోన్ లోపల ఉన్న ఒక వ్యక్తి తన స్నేహితుడికి సిగ్నల్ ఇస్తాడు. దీంతో ఇతనికి అర్థమవుతుంది ఇతను తన పక్కన ఉన్న ఖైదీ పైన పెట్రోల్ వేసి అగ్గి అంటిస్తాడు. అగ్గి అంటుకున్న వెంటనే ఫ్లైట్ లో అంతా గందరగోళం అయిపోతుంది. సెక్యూరిటీ గార్డ్స్ కి వేరే దారి లేక వీళ్ళు లోపలికి వెళ్తారు. కరెక్ట్ గా అదే సమయంలో ఒక వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉన్న కీస్ ని తీసుకుని లాక్ ని ఓపెన్ చేస్తాడు. మార్క్ ఇక్కడ డైరెక్ట్ గా కాక్పెట్ లో దూరిపోతాడు. గన్ తీసుకుని బయటకు వచ్చిన కో పైలట్ ని కంట్రోల్ లో తీసుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగడంతో బై మిస్టేక్ గా కో పైలట్ ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోతాడు. మార్క్ పైలట్ ని బెదిరించి గ్రౌండ్ కంట్రోల్ కి ఫేక్ మెసేజ్ పంపిస్తాడు. ఫ్లైట్ లో అంతా నార్మల్ గానే ఉంది అని. ప్రజెంట్ ఇప్పుడు ఈ ఫ్లైట్ యొక్క కంట్రోల్ అంతా మార్క్ చేతిలో ఉంది. ఇది ఒక నార్మల్ ఫ్లైట్ కాదు. ఇది ఆకాశంలో ఎగిరే హై సెక్యూరిటీ జైల్. ఫ్లైట్ లోపల ఎన్నో నేరాలు చేసిన చాలా భయంకరమైన ఖైదీలున్నారు. దీని టీం లీడర్ ఎవరంటే మార్క్. ఇతను చాలా షార్ప్. ఎటువంటి కష్ట సమయాలలో అయినా కూడా ఇతను బయటపడేవాడు. 39 సంవత్సరాలున్న మార్క్ 25 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. ఇతను ఇంతవరకు 22 మందిని లేపేశాడు. ఇంకా జైల్లో నుంచి 2 సార్లు తప్పించుకున్నాడు. వీళ్ళల్లో ఒక వ్యక్తి బై మిస్టేక్ గా ఇక్కడ ఇరుక్కున్నాడు. అతని పేరు జాక్. జాక్ నిజానికి ఒక నేరస్తుడు కాదు. ఇతని శిక్ష ఒక వారంలో పూర్తి కాబోతోంది. కానీ బై మిస్టేక్ గా ఇతన్ని ఈ ఫ్లైట్ లో వేశారు. కొన్ని సంవత్సరాల కిందట జాక్ ని కొంతమంది రౌడీగాళ్లు కొడుతూ ఉన్న సమయంలో జాక్ వాళ్ళపైన ఎదురు దాడి చేస్తాడు. దీంతో ఒక వ్యక్తి ఆన్ ది స్పాట్ అక్కడే చనిపోతాడు. దీని కారణంగా జాక్ కి 8 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అయినా కూడా జాక్ కృంగిపోలేదు. జైల్లోనే ఉంటూ ఇతను ప్రతిరోజు ఎక్సర్సైజ్ మెడిటేషన్ చేసేవాడు. ఇతని లక్ష్యం ఏమంటే జైల్లో నుంచి విడుదలైన వెంటనే తన భార్య తన కూతుర్ని కలవాలి అని. ఫైనల్ గా జాక్ పాప యొక్క 8వ పుట్టినరోజు నాడు ఇతనికి విడుదలయ్యే అవకాశం దొరుకుతుంది. జైల్ వార్డన్ ఇతన్ని ఈ ఫ్లైట్ లో ఎక్కిస్తాడు. ప్లాన్ ఏమంటే ఒక రెగ్యులర్ స్టాప్ లో జాక్ ని రిలీజ్ చేయాలి అని. కానీ ఇక్కడ ఫ్లైట్ లో చూస్తే అంతా మారిపోయి ఉంటుంది. మార్క్ ఇంకా తన స్నేహితులు ఫ్లైట్ అంతా హైజాక్ చేసి ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడు జాక్ కి ఏం అర్థం కావడం లేదు.